రే బంగారాజు, వస్తున్నానమ్మా. నేను చెప్పినవన్నీ పెట్టావా? మజ్జిగ, పండ్లు, జ్యూసు అన్నీ పెట్టానమ్మా. మందులు కూడా పెట్టాను. సరే. ఏంటి ఇదంతా? మనం ఏమైనా పిక్నిక్కి వెళ్తున్నావా? వ్యాలంటైన్స్ డే పార్టీకి? అవన్నీ అక్కడ ఉంటాయే. అక్కడున్న అడ్డమైన గడ్డంతా ఈ పిల్లకు పెడతావా ఏంటి? వద్దు, ఈ పిల్ల ఇవే తినాలి. నేనే దగ్గరుండి చూసుకుంటా. ప్లీజ్ నానమ్మా, నువ్వు మాతో పాటు వస్తే మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆట పట్టిస్తారే. నానమ్మా, నా మాట వినవే ప్లీజ్. నేనెవ్వరి మాట వినను. నాకా పిల్ల, దాని కడుపులో ఉన్న బిడ్డ ముఖ్యం. పదవే. ఆగండి అన్నమ్మా, నేను కూడా వస్తాను. నువ్వెక్కడికే? మీరెక్కడికో నేను అక్కడికే. అక్కడికి నువ్వెందుకాక? అహల్యకు తోడుగా నాన్నమ్మ వస్తుంది, నాన్నమ్మకు తోడుగా నేను వస్తున్నాను. ఏ, నేను రాకూడదా? అందరినీ తీసుకెళ్ళడానికి అది ఫ్యామిలీ ఫంక్షనా? వ్యాలంటైన్స్ డే ఫంక్షన్. ఎన్నిసార్లు చెప్తావురా? కావాలంటే ఆ పార్టీలో మీ ఇద్దరికీ మేం కాస్త దూరంగా ఉంటాంలే. దూరంగా ఉండే అహల్యని చూసుకుంటూ ఉంటాం. సరే రండి. పదండి. అది తీసుకో. అహల్య గారు పదండి. పద. ఈ ముసల్ది కూడా వెళ్తోంది. అక్కడ అహల్యని ఎన్ని తిప్పలు పెడుతుందో ఏంటో. ఈ వ్యాలంటైన్స్ డే ఫంక్షన్కి గౌతమ్ వస్తాడు. తనకి మా పాత లవ్ స్టోరీ, పాత రోజులన్నీ గుర్తు చేస్తాను. ఆ అహల్యాన్ని మరపిస్తాను. ఈ వ్యాలంటైన్స్ డేలో గౌతమ్ నాకు ప్రపోజ్ చేసేలాగా చేసుకుంటాను. నా పెళ్ళికి ఇది గేట్వే. ఈ వ్యాలంటైన్స్ డే రోజు నేను అహల్య కలిసి అదితిని పెళ్లికి మోటివేట్ చేయాలి. అదితి నన్ను మర్చిపోయి వేరొక అతన్ని పెళ్లి కొప్పుకునేలా చేయాలి. ఎలాగైనా ఈ ప్రేమికుల రోజున ఆదితిని గౌతమ్ని కలపాలి. మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నారు. మీ బిల్లు అతిథి మేడం కట్టేశారు. ఈ టాబ్లెట్స్ వాడండి. అలాగే సిస్టర్. అతిథి మేడం ఎక్కడున్నారు? థ్యాంక్స్ చెప్పి వెళ్తాను. మేడం ఇవాళ హాస్పిటల్కి రాలేదు, ఇంట్లో ఉన్నారేమో. అలాగా? మేడం ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సిస్టర్. ఓకే సార్. త్వరగా బంగారాన్ని ఎతకాలి. ఫోన్తో పాటు పర్సు కూడా కారులోనే పడిపోయింది. మేడం కారులో పడి ఉండాలి. ఒకసారి మేడంకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పి పర్సు గురించి అడుగుదాం. హలో, నమస్తే మేడం. ఎవరు? నేను మేడం, బుల్లబ్బాయినే. బుల్లబ్బాయి? అదే యాక్సిడెంట్లో నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, అతన్నే. ఓ, మీరా? అవును మేడం. చాలా థ్యాంక్స్ మేడం. డిశ్చార్జ్ అని చెప్పారు. ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. గుడ్. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. త్వరలోనే మీ బంగారం దొరుకుతుంది, దిగులు పడకండి. గుర్తుపెట్టుకొని చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఇంతకీ మీరు యాడున్నారు మేడం? ఎందుకు? నా పర్సు మీ కార్లో పడిపోయింది మేడం. మీ ఇల్లు యాడుందో చెప్తే నేను వచ్చి తీసుకుంటాను. యాక్చువల్లీ నేను ఇంట్లో లేను, బయటకు వచ్చాను. రేపు హాస్పిటల్కి వచ్చి తీసుకోండి. ప్లీజ్ మేడం, ఆ పర్సు నాకు చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యమైన థింగ్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్, నా బంగారాన్ని నేను ఎతకాలంటే
ఆ పర్సు నాకు కావాలి ప్లీజ్ మేడం. ఆ, సరే, నేనున్న లొకేషన్ షేర్ చేస్తాను, మీరు వచ్చి తీసుకోండి. థ్యాంక్స్ మేడం. కాసేపట్లో గౌతమ్ వస్తాడు. తను రాగానే నేను చేయాలనుకున్నది చేసేయాలి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. రండి. హాయ్ అదితి. హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఏంటి అదితి ముందుగా వచ్చేసావు? మీ అరేంజ్మెంట్స్ అన్ని చేసిందే నేను కదా, కాబట్టి నేను ముందుండాలి. గౌతమ్ కోసం ఇన్ని అరేంజ్మెంట్స్ చేసావంటే ఈ రోజు గౌతమ్కి ప్రపోజ్ చేయబోతున్నావన్నమాట. కొత్తగా ప్రపోజ్ చేసేదేముంది, మా పాత ప్రేమని మళ్ళీ గుర్తు చేయబోతున్నాను. ఇక్కడ అడిగే ప్రశ్నలు, ఆడే ఆటలు, చేసే యాక్టివిటీస్ అన్నీ మా ప్రేమని గుర్తు చేసేలా ఉంటాయి. అహల్య ఎలాగో ప్రెగ్నెంట్ కాబట్టి గౌతమ్ ఒక్కడే వస్తాడు. సో ఇన్ని ప్రేమ జంటల మధ్య మా ప్రేమ జంట మళ్ళీ మా ప్రేమని గుర్తు చేసుకోబోతోంది. ఆల్ ది బెస్ట్ అదితి. ఈ రోజు వ్యాలంటైన్స్ డే అనేది నీకు వెడ్డింగ్ డే కావాలి. ఇంతకీ గౌతమ్ వచ్చాడా? ఇంకా రాలేదు, తన కోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు కోరుకున్నట్టే గౌతమ్ ఒక్కడే వచ్చాడు అదితి. అదేంటే గౌతమ్ ఒక్కడే వస్తాడనుకుంటే కూడా తన వైఫ్ని కూడా తీసుకొచ్చాడు.